హాయ్ అండి. చూడండి, ఈరోజైతే మా ఇంట్లో మటన్ కర్రీ చేశాను నేను. తర్వాత మటన్సి పాయ ఉంటుంది కదా, పాయ అది కూడా కర్రీ చేశాను. మొన్న బక్రీద్ పండగకి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చూడండి మటన్ కర్రీ పెట్టుకొని నేనైతే అన్నం తింటున్నాను. మా బావ తినేశారు, మా బాబు కూడా తినేశాడు, ఇద్దరు తినేశారు. ఇంకా నేనైతే ఇప్పుడు తిందామని చెప్పేసి నేను తింటున్నాను. చూడండి పాయ కర్రీ కొద్దిగా పంపించారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు గరుపతిని కుర్బానీ అని ఇస్తాం కదా, ఇచ్చి కొద్దిగా అయితే మా కోసం అని చెప్పేసి మా బాబుకి ఇచ్చి పంపించారు. మీ ఇంట్లో చిన్న బేబీ ఉంది కదా, ఆ బేబీ గురించి తీసుకెళ్ళి వండి పాయాలో ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి ఆ బేబీకి తినిపించండి, బాగా ఇదిగా కాళ్ళు గట్టి పడతాయని చెప్పేసి పంపించారు. అంటే కొంచెం పంపించారండి, వాళ్ళు ఇచ్చింది కూడా ఒకటే అయినా సరే కొద్దిగా పంపించారు. వాళ్ళు ఎంత పంపించారు ఏంటనేది కాదు, గుర్తు పెట్టుకొని మరీ పంపించారంటే నాకు అదే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు సంవత్సరం ఇలాగే ఇస్తూ ఉండాలా, దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని చెప్పేసి నేనైతే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మనకి గుర్తు పెట్టుకొని మరీ పంపించారంటే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మేము అక్కడి నుంచి వచ్చేసి కూడా చాలా రోజులు అంటే జనవరిలో వచ్చేసామండి. మేము అక్కడి నుంచి వేరే ఇంటికి వచ్చాం. అయినా సరే వాళ్ళు గుర్తు పెట్టుకొని మరి మా ఇంట్లో చిన్న బేబీ ఉందని చెప్పేసి బేబీకి కూడా ఇది వండి షేర్వాలాగా చేసి దీంట్లో ఉంటుంది కదా పాయాలో, అది తీసి బేబీని తినిపించండి అని చెప్పేసి ఆ గుర్తు పెట్టుకుని మరీ పంపించారు. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఆమెతో నేను ఒకసారి 2 సార్లే కలిశాను, అయినా సరే చాలా ఇదిగా పంపించారంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా వాళ్ళ బాబు అయితే నాకు 2 years బ్యాక్ బాగా ఒంట్లో బ్లడ్ లేదండి, అయినా సరే మా బాబు ఫోన్ చేసి ఇలా మా మమ్మీ హాస్పిటల్లో ఉన్నారు, బ్లడ్ లేదన్నాక ఆ బాబు వచ్చి నేను ఇస్తానని చెప్పేసి ఇంకా వాళ్ళ మమ్మీ కూడా ఒప్పుకున్నారు ఇస్తానికి, వచ్చి నాకు బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలను అయితే కాపాడాడండి ఆ బాబు కూడా. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ గుర్తు పెట్టుకుని మరి వాళ్ళు పంపించారంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఇదిగా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.